అప్పుడే వినాయక చవితి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైంకి కరెక్ట్ గా వాన అయితే స్టార్ట్ అవుతుంది. డైలీ అంతే అవుతుంది ఈ మధ్య అయితే. స్కూల్ నుంచి వస్తుంటే మాత్రం దారిలో మాకు పెద్ద వినాయకుడు కనిపించాడు. చాలా బాగున్నాడు చూడడానికి పెద్దగా బాగున్నాడు గానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కలర్స్ వాడిన వినాయకుల విగ్రహాలు వాడడం వల్ల పర్యావరణం కలుషితం అవుతుంది. పైగా అంత పెద్ద విగ్రహాలని విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. అది తీసుకురావడానికి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి ఇంకా నిమజ్జనం రోజు తీసుకెళ్లడానికి దానికోసం క్రేన్ యూజ్ చేయాల్సి వస్తది. అది ఒక పెద్ద పని, ఇంకా ఖర్చుతో కూడుకున్న విషయం. ఇంకా దానికి తోడు ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు 9 days పూజలు చేసి కొంచెం అటు ఇటు కాలు తగిలినా సరే దండం పెట్టుకుంటాం. అలాంటిది లాస్ట్ డే రోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళేటప్పుడు విగ్రహాన్ని తీసుకెళ్లే దారిలో కరెంట్ తీగలు అవి వడ్డొస్తే తీయాలని చెప్పేసి కర్ర పట్టుకొని విగ్రహం మీద కూర్చొని మరి అసలు వస్తూ ఉంటారు. అవైతే చూడలేకపోయినా నేనైతే. అదైతే అస్సలు నచ్చలేదు నాకు. ఇలా కాకుండా మోసేంత వీలు కలిగిన మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి పూజ చేసుకొని దాన్ని వాటర్ లో నిమజ్జనం చేయడం వల్ల వాటర్ కూడా కాలుష్యం అవ్వదు, అంటే ఇబ్బంది లేకుండా ఉంటది. వీలైతే మీరు కూడా మీకు వీలైనంత మట్టి విగ్రహాన్నే తీసుకొచ్చి పూజ చేసుకొని నిమజ్జనం చేసుకునేటట్లయితే ప్లాన్ చేసుకోండి. ఇలాంటి విగ్రహాలను అయితే ఎక్కువ ఎంకరేజ్ చేయకండి ప్లీజ్. నా ఫీలింగ్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే అయితే ఫాలో అవ్వండి. చాలా వరకు అయితే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సరే ఇక అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా.